అండి, ఇవాళైతే మనం ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయే పునుగులు అయితే చేసుకుందాం. వచ్చేయండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. దీనికోసం రైస్ని 2 అవర్స్ నానబెట్టుకున్నాను. పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నాను. నానబెట్టుకున్న రైస్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోనే మనం బాయిల్ చేసిన పొటాటో కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఈ పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలోనే పిండికి సరిపడా సాల్ట్, జీలకర్ర, కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న చిల్లీ కూడా ఇందులో వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా 15 మినిట్స్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకున్న తర్వాత రెండు వైపులా బాగా కాల్చుకుంటే మనకి టేస్టీ అయినా క్రిస్పీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.